తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అట్లా కూడా అలానే ఉంటాయి, కలెక్షన్ అయింది. నేను చూశాను. ఇదే ఫోటో ఇది తోట తరణి గారు వేయించి ఇచ్చారు. ఆ ఫోటోనే అది అప్పుడు సినిమా ఫోటోని ఫ్రేమ్ చేయించి పెట్టాం అనమాట. యశస్వి గారు అని చెప్పి హైదరాబాద్లో ఒక ఆయన జర్నలిస్ట్, ఆయన చేయించి ఇచ్చారు దాన్ని. దాన్ని ఆయన రోజు వెళ్ళి దాని నుంచొని కాసేపు ఆ తర్వాత మెట్లెక్కి వెళ్ళేవాడట. మేము అది తీసుకొచ్చిన రోజు ఆయన ఊళ్ళో లేడు. 2 రోజుల తర్వాత వచ్చి చూసి చెప్పేపించాడు, మీ మాదిరిగా అది ఫోటో బాబు, మాకు అది కావాలని చెప్పేసి. మాకు సంతోషం ఏంటంటే ఆయన బాగా ఎదిగాడు. అవును, మేము అక్కడ ఆ రోజు ఆయన కొనుక్కోవడం, ఆ తర్వాత డిమానిటైజేషన్ రావడం, ఆయన కొనుక్కోకుండా ఉంటే ఆ రోజు మేము ఇబ్బందుల్లో పడి ఉండేవాళ్ళు. మేము అమ్మడం వీలు కలక్కను, లేకపోతే మిగతా సరి చూసుకోలేక మంచి టైం అనిపించింది నాకు. ఇప్పుడు ఇక్కడ ఇది మంచి ఇల్లు కొన్నాము, బెంగళూరులో ఒక ఇల్లు కొన్నాము, ఈసీఆర్ లో ఒక ఇల్లు, ఇన్ని ఏర్పడినాయి అనమాట. ఇదంతా అమ్మ ఆస్తే కదా, అంతే కదా. ఇద్దరు పిల్లలకి ఆస్తులు తయారైంది, మాకు హ్యాపీగా ఉండడానికి ఒక ప్లేస్. అభినయ్ కూడా అక్కడ కొన్నాడు ఈసీఆర్ లో. ఇప్పుడు అంతా అక్కడికి వెళ్ళిపోతున్నారు. తను అంటే అక్కడ మోజు ఎక్కువ. అప్పుడు తను మాకంటే ఊళ్ళో ఉండాలి నేను దాంతో ఇక్కడ కొన్నాం. బట్ చాలా మంది అంటుంటారమ్మా, ఇప్పటికి కూడా అంటుంటారు, సినిమా వాళ్ళని ఎవరిని కదిలిచ్చినా కానీ చాలా సంపాదించారు, ఇప్పుడుకుంటే 1000 కోట్లు, ఇవన్నీ కాదనుకొని అన్ని పోగొట్టి పిల్లలకి ఏమి ఇవ్వలేదామా, చివరి రోజుల్లో అలా చేశారు ఏంటి అనే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? అది అది ఎందుకని వచ్చిందంటే, ఒక స్టేజ్ లో అమ్మ, మేము కొన్ని విషయాలు అమ్మని చెయ్యొద్దని చెప్పటం, అమ్మ కోపడి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను, మీరేమైనా చేసుకోండి అని చెప్పేసి కారు తీసుకుని వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్తుంది, వెళ్ళిపోయాను అనుకుంటే అప్పుడు తను అన్నానగర్లో ఒక ఇల్లు అద్దెకి తీసుకుని అక్కడ ఉండిపోయి, నేను నా ఇష్టం వచ్చినట్టుగా ఉంటానని చెప్పి అక్కడ ఉండిపోయింది అనమాట. మొండిపట్టుదల. అప్పుడు నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పాం, అమ్మ ఇలా వెళ్ళిపోతుంది అంటే, ఏం చేస్తాం, ఇంకా ఒక స్టేజ్కి పైన ఏం చేయలేము కదా, ఇంక వదిలేసి చూద్దాం, కాసేపు కొన్ని రోజులు అయితే వచ్చేస్తుందిలే అని అనుకున్నాం. అక్కడ ఉన్నప్పుడే తను ఆ షూటింగ్లకి వెళ్ళటం, ఆ కోమాలోకి వెళ్ళిపోవటం, అదంతా అక్కడ ఉన్నప్పుడు జరిగింది. దాని తర్వాత హాస్పిటల్లో 19 months హాస్పిటల్లో కోమాలో ఉంది. 19 నెలలు. అందులో మధ్యలో కొన్ని రోజులు ఇంటికి తీసుకొచ్చి, ఇంట్లో ఉంటే ఏమైనా బెటర్ అవుతుందేమో ట్రై చేద్దామని చెప్పి ఇంటికి తీసుకొని వచ్చారు, అన్నానగర్ ఇంటికి. అక్కడ నర్సులు, హాస్పిటల్ లాగానే నర్స్ అంతా పెట్టి అన్ని అరేంజ్ చేశారు నాన్న. బయట కంట్రీస్ నుంచి కూడా వాళ్ళ అడ్వైజ్ అంతా తీసుకుని ఏం చేయాలి. అప్పుడు షిఫ్ట్ చేయడానికి కుదరల. జమున గారు వీళ్ళందరూ యుఎస్కి పంపడానికి అంతా ట్రై చేశారు. డాక్టర్స్ వచ్చి దానికి అగెన్స్ట్గా చెప్పారు, ఈ టైంలో షిఫ్ట్ చేయటం కరెక్ట్ కాదు, వద్దు, ఇక్కడి నుంచి ట్రీట్మెంట్ కంటిన్యూ చేయటం బెటర్ అని. అద్దీంట్లోకి ఉండటం ఇదంతా ఏమైందంటే వేరే విధంగా బయటికి వచ్చిందనమాట. అన్ని పోయి అద్దీంట్లో ఏదో చిన్న పూరింట్లో అన్నానగర్లో ఉంది, కుక్క ఒకటి పక్కన ఉంది, చూసుకునే వాళ్ళు లేరు, ఇవన్నీ పెట్టారనమాట. ఇదంతా నిజం కాదు. చుట్టూ బంధువులు ఉన్నారు చూసుకుంటూ, నర్స్ దగ్గర నుంచి అందరూ చుట్టూ ఉన్నారు, ఆస్తులు కూడా ఉన్నాయి. మేము వస్తూ ఇన్కమ్ ట్యాక్స్ వల్ల అటాచ్మెంట్ లో ఉన్నాయి. అదొకటి ముఖ్యమైన పాయింట్, మీరు కరెక్ట్ పాయింట్ అడిగారు. ఏవి లేకుండా పోవడం కాదు, ఉన్న ఆస్తులు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అటాచ్ చేస్తున్నారు. ఓకే, అందువల్ల దాని మీద ఆదాయం ఏమి రావడం లేదు. కాబట్టి ఆమె వర్క్ చేసేది. అప్పుడు వర్క్ చేసిన దాని మీద వచ్చేదే ఆదాయం. నేను స్టేట్ బ్యాంక్లో పనిచేసేవాడిని. నా కుటుంబం జరపడానికి నాకు వచ్చే ఆ బ్యాంక్లో వచ్చే జీతమే ఆధారం. అప్పుడు ఇలా ఉండేటప్పటికి ఆస్తులు ఉన్నాయి. అప్పటికి ఇప్పుడు ఆ 3 ఇళ్ళు ఉన్నాయి, హబీబుల్లా రోడ్లో 3 ఇళ్ళు ఉన్నాయి. వాటిలో మమ్మల్ని అద్దెగట్టమని చెప్పేసి మాకు నోటీసులు ఇచ్చారు. కొడైకెనాల్లో బంగ్లా ఉంది, హైదరాబాద్లో యూసఫ్ కూడా 2 బంగ్లాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చే ఇవి కూడా ఇన్కమ్ లేకుండా చేశారనమాట. అది ఒత్తిడి చేయడం అనేది జరిగింది. అప్పుడు చుట్టూ ఉండే వాళ్ళ గొడవలు కొన్ని ఉంటాయి కదా, ఎప్పుడు సొంత వాళ్ళు దూరంగా ఉంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఆమెను మ్యానిపులేట్ చేయడానికి. అవి పని కట్టుకుని చేశారు. తనని నన్ను కన్నా దూరంగా పెడితే వాళ్ళ పనులు సక్రమంగా జరిగిపోతాయి, లేకపోతే వాళ్ళకి అవకాశం ఉండదు. అలాంటివి చేశారు. మేము కొంతకాలం వదిలేసి కొంతకాలం వదలలేక మదన పడుతూ చివరికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళతోటి సంప్రదింపులు జరిపి దాని మీద ప్రొసీడ్ అయిన తర్వాత అటాచ్మెంట్లు అంతా ఇవ్వయేటప్పటికి ఆమె పోయింది. 81లో ఆమె పోయారండి. 76, 77 మొదలుపెట్టాం, 81లో ఆమె చనిపోయారు. మరీ క్లిష్ట పరిస్థితులు వచ్చినాయి. అప్పుడు ఆమె లేకుంటాడు, ప్రెషర్ ఎక్కువైంది. అప్పుడు
సమాధానం కాంప్రమైజ్ అంటాం కదా, వాళ్ళతో పోయి కొన్నాళ్ళు పట్టింది దానికి. వాళ్ళే సజెస్ట్ చేశారు, ఈ వీటి మీద కన్నా మీరు ప్రొసీడ్ అయితే బయటపడడానికి అవకాశం ఉంది అని చెప్పి చేసింది. వాళ్ళు చెప్పినట్టుగానే చేసి ఆ ఇల్లు ఇప్పుడు అమ్మేసి ఇది బయటకు కట్టాలంటే వచ్చాము. కూడా అటాచ్ అయి ఉన్నాయి కదా, ఎలా ఓకే. అమ్మేసి కడతాం? ఇల్లు. అప్పుడు లక్కీగా ఆయన ఉషారెడ్డి వాళ్ళ నాన్న, ఉమ్. ఆయన ఒక అతను వచ్చి నమ్మకం మీద ఆ ఇల్లు తీసుకున్నారనమాట. కన్సల్టెంట్, ఓకే. ఆయన ఇన్కమ్ ట్యాక్స్ కన్సల్టెంట్. ఆయనకి పలుకుబడి ఉంది కాబట్టి ఆయన వచ్చి అటాచ్ అయిన ప్రాపర్టీని అటాచ్ అయిన ప్రాపర్టీని కొన్నాడు ఆయన ఎవరు కొనరాల. మామూలుగా. అది చేసి ఆయన ఆయన మాట్లాడుకుని కొనటం వల్ల చేసి మాకు ట్యాక్స్ కట్టడానికి కుదిరింది. ట్యాక్స్ Okay. కట్టేటప్పటికి అన్ని ప్రాపర్టీస్ రిలీజ్ అయ్యాయి. రిలీజ్ అయింది. ఓకే. అప్పుడు తమ్ముడికి నాకు డివైడ్ చేసుకుని బట్ ఇన్ని 100 కోట్లు ఇన్కమ్ అంటే ట్యాక్స్ ఆ వందల రైట్ కోట్లు అని వందల కాదు. కోట్లు. చేయటానికి కారణం చేసిన అప్పులైతే ఆమె చేసిన అయితే అప్పులు కాదు, మోసగించిన అప్పులన్నీ. చాలా వరకు మోసగించిన మోసగించిన అప్పులండి. అప్పులోను లెక్కలు సరిగ్గా చూసుకోక చూసుకోకపోవడం ట్యాక్స్ వల్ల టైంకి పోయింది. కట్టకపోతే ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది కదా, అలా పెరిగిపోయింది అనమాట. నాగలింగం గారని ఒక పెద్ద ఆయన ఉండేవారండి, మేనేజర్. ఆయన ఉన్నప్పుడు లెక్కలంతా చాలా బాగా చూసుకునేవారు. ఆయన వైదా రెహమాన్ గారికి కూడా మేనేజర్గా ఉండేవారు. అతను ఉన్నప్పుడు చాలా బాగా నీట్గా అన్నీ ఉండేవి. నాన్న కూడా వస్తూ ఉన్నారు కదా, ఇంట్లో నాన్న ఉండేవారు. నాన్న అంటే కొంచెం భయం ఇంట్లో వాళ్ళకి, ఎవరు ఈ బంధువులు గిందువులు అంతా ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడైతే వీళ్ళిద్దరు సెపరేట్ అయ్యారో ఈజీ అయిపోయింది బంధువులకు రావడానికి. దే డిడ్ంట్ మేక్ అటెంప్ట్ టు బ్రింగ్ దెమ్ టుగెదర్ ఆల్సో, ఎందుకంటే దూరంగా ఉంటేనే వీళ్ళకి కుదురుతుంది. అందుకని ఇంకా ఎక్కించి అమ్మని నాన్నకు దూరంగా చేయడానికి ట్రై చేశారు, కానీ దగ్గర తీసుకురావడానికి ట్రై చేయాల. నాన్న కూడా చాలా ట్రై చేశారు దగ్గర అవటానికి, వీళ్ళు దూరంగా పెట్టేశారు అనమాట. ఒకసారి అయితే నాన్న గోడ దూకి కూడా వచ్చున్నారు అమ్మ దగ్గరికి, వీళ్ళు అలౌ చేయలేదని. అటోళ్ళని కూడా అట్ట వచ్చిన నాన్నని కూడా తరిమేస్తున్నారు అనమాట ఇంట్లో నుంచి బంధువులు. అలా చేసి సెపరేట్ ఎట్టగొట్ట వీళ్ళిద్దరిని సెపరేట్ చేస్తే కానీ మనకి కుదరదని సెపరేట్ చేసేసి వీళ్ళు. బట్ మీరు చెప్పారు చాలా నాన్నది ఇంకా- చాలా పాజిటివ్ అనిపిస్తుందమ్మా. బయట కొంతమంది ఆర్టిస్టులు కానీ కొంతమంది అది నేను టెక్నీషియన్స్ ఒకటి చెప్తూ ఉంటారు ఎప్పుడు ముందు కూడా, నాకు సావిత్రి గారి లైఫ్లోకి జమినీ గణేషన్ గారు రావటమే పెద్ద మైనస్ అంటారు. ఏం చెప్తారు మీరు అసలు దానికి? నేను అది ఏకీభవిస్తారా? ఒప్పుకోనండి. అంటే నాన్న కాబట్టి అలా చెప్పటం కాదు, కానీ మేనేజ్ సరిగ్గా ఇల్లు మేనేజ్ చేయలేకపోవటం రీజన్ అండి దానికి. సెకండ్ వైఫ్గా రాని, థర్డ్ వైఫ్గా రాని, ఎన్ని వైఫ్స్ అలా కానివ్వండి, ఇది ఇప్పుడు నార్మల్ అయిపోయింది. అలా వచ్చినప్పుడు ఇద్దరు హ్యాపీగా ఉండటం పెద్ద ఇంప్రాబబుల్ ఏం కాదు. అది ఇంట్లో సరిగ్గా ఉండాలి, ఇంట్లో వాళ్ళు సపోర్టివ్గా ఉండాలి. అలా కాకుండా అమ్మ వచ్చి చాలా బిజీ కదా, పొద్దున్న వెళ్తే ఎప్పుడో రాత్రి వచ్చేది, ఇంట్లో ఏం జరుగుతుంది అనేది అమ్మకు తెలియదు. మా అమ్మమ్మ ఉన్నంత వరకు కొంచెం కంట్రోల్ ఉండేది. అమ్మమ్మ ఆస్మా పేషెంట్, తను చనిపోయిన తర్వాత ఇల్లు చూసుకోవడానికి ఒకళ్ళు ఉండాలి కదా, హౌస్ కీపింగ్ అంటూ జరగాలి కదా, చూసుకోవడానికి ఎవరు లేరు. వచ్చిన బంధువులందరూ వాళ్ళు మింగి వాళ్ళకి కావాల్సినవి తీసుకెళ్ళటమే, కానీ ఇంటిని చక్కబెట్టేవాళ్ళు ఎవరు లేరు. మేమేమో చిన్నపిల్లలం, మేము స్కూల్కి వెళ్తున్నాం వస్తున్నాం, మాకేం జరిగేది మాకు తెలీదు. చాలామంది వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, భోజనం చేసేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, మాకు అసలు తెలీదు. ఎంత ఆస్తి అయినా కరిగిపోతుంది కదా అంతే కదా. అలా ఉంటే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.